ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు సునైనా గారు? ఓ బేబీలో లాగా ఉంటారా, లేకపోతే అమ్మోరులో అమ్మాయి లాగా ఉంటారా? అసలుకి డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్ రోషన్ గారు ఆ. అండ్ పీపుల్. ఆ. అదే అమ్మ బాగా నేర్పించింది, అందరి ముందు నోరు తెరవద్దు, నీ ఎమోషన్స్ చూపించద్దు అలా. Okay. ఎవరైనా ఉన్నారు అని అంటే కొంచెం చూసుకునే ఉంటాను. Hmm. గబుక్కున ఎవరు లేరు, నేను ఈయనే ఉన్నాము అని అనుకుంటే గబుక్కున ఏదైనా కోపం వచ్చినా ఆవేదన వచ్చినా వెంటనే అనేస్తా. Hmm. బట్ అంతే వెంటనే రియలైజ్ అయ్యి వెళ్ళి సారీ కూడా అడుగుతాను. ఓకే, ఆ. మీ వారిని అరే ఎక్కువ నేనే మొహం చూడకుండా మాట్లాడుతున్నా, ఆయన కాస్త పర్లేదు. ముఖం చూసి మాట్లాడతారా? మరి ఆయన అనలేడు నన్ను, నేను ఏదైనా అనగలను. ఓకే. అది లవ్ మ్యారేజ్? ఉమ్. లవ్ కమ్ మ్యారేజ్? అంతే కదండి, ఇంకా అరేంజ్ చేయక తప్పదు కదా పెద్దవాళ్ళకి. ఓకే, కానీ ఎక్కడ ఆయన అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీ సంబంధం లేదు. నన్ను ఫస్ట్ చూసినప్పుడు నేను అమ్మోర్ అని ఏది తెలియదు ఆయనకి. నేను కామన్గా కాలేజ్లో జూనియర్ మాస్టర్స్ ఎంబీఏ, తను థర్డ్ సెమిస్టర్, నేను ఫస్ట్ సెమిస్టర్ సెకండ్, అంతే. ఓకే. వీళ్ళందరూ ర్యాగింగ్ చేశారు. అప్పుడు చూసి ఫాలో అవుతుంటే తర్వాత ఎవరో చెప్పారంట, ఎవరిని ఫాలో అవుతున్నారో తెలుసా నీకు, అమ్మోర్లో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే. అయినా కూడా ఆయనకి ఎలాగో అలాగా నచ్చాను నేను. చిన్న ప్రేమ కథ, చాలా పెద్ద ప్రేమ కథ? పెద్దదండి, కేవలం సుమోలు ఎండుమిర్చీలు లేవలేదు అంతే, చాలా పెద్ద ప్రేమ కథ. మిగతా పెద్దదే ఉంటుంది ఆ రెండు లేకపోతే. ఉంది చాలా టైం పట్టింది, ఒక 3.5 years ఇంట్లో ఇద్దరు ఇళ్లలో. అంత ఈజీగా ప్రేమిస్తున్నా అంటే ఒప్పేసుకుంటారు ఏంటండి? అందులో నేను చెప్పలేదు మా ఇంట్లో. ఎందుకని? నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వే వచ్చి మాట్లాడన్నాను నేను. అనవసరంగా నేనే రెచ్చగొట్టింది అన్నయ్య. ఓహో. వచ్చాడు సాయంత్రం ఇంటికి, మా అమ్మ చట్టారు చూడండి, చాలా మంచి పిల్ల ఆంటీ, అందుకే నాకు ఇష్టం. అంత మంచిదైతే నువ్వు ఇంటి దాకా ఎందుకు వస్తావు బాబు అని. అసలు ఆవిడ కెమెరా పెట్టాలి, నేను నథింగ్. తర్వాత నాకు బ్యాండ్ వేసింది, ఒక 4 బీప్ బూతు 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 అని దానికి తిట్టి, చదువుకోవడానికి వెళ్ళమంటే ఇంటికి ఒకళ్ళని తీసుకో, అమ్మ నేను అంత ఏం చేయలేను అట్లా. ఓకే, కానీ ఆంటీ నిజంగా లేదు పైన 2 years అయింది. ఓకే. సో తిట్టేసి తర్వాత తనే సపోర్ట్ చేసింది కూడా. మరి మా హస్బెండ్ నడవడిక అదంతా చూసి లేదు మంచి పిల్లాడు అని చెప్పాగా, రెబల్. కానీ మీ వారు అనలేదా, నీకు అంత దమ్ముంటే మా ఇంటికి వచ్చి మాట్లాడండి? మీ వారు చెప్పలేదు నీకు కూడా ధైర్యం ఉంటే వచ్చి మా అమ్మ మా నాన్నతో మాట్లాడండి? అసలు లేదు, వాళ్ళ ఇంట్లో తనే, మా ఇంట్లో కూడా తనే, అసలు అనలేదు. ముందు నుంచి కూడా ఇష్టం. తన సాఫ్ట్ నేచర్డ్ పర్సన్ అండి మా హస్బెండ్. తన కోపం ఎంత తామరాకు మీద నీటి ముళ్ళంతా ఒక క్షణంలో పోతుంది. అది కూడా ఎప్పుడు వస్తుంది, ఫైనాన్సెస్ దగ్గర కాస్త ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే, నేను అనవసరంగా యాంగర్ అవుతే, యాంగ్విష్ అవుతే, ఇట్లాంటి సందర్భాల్లో ఇంట్లో తను అనుకున్నట్టు నీట్నెస్ అలా ఏమన్నా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతే చిన్నపాటి ఇరిటేషన్, తను తినకపోతే వస్తుంది అంతే. అంతే. కానీ అత్తమామ మిమ్మల్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేయలేదేమి? చేయలేదు అసలుకి. కొంచెం అమ్మాయి అని తెలుసు, అలా ఇలాగానే ఉండే, ఒప్పుకున్నారు, ఏదో పెళ్లి చేశారు. కానీ వాళ్ళు అర్థం చేసుకొని కలవడానికి ఒక 3 ఏళ్ళు పట్టింది. బట్ కలిసిన తర్వాత ఇంకా మీ పెళ్ళైన తర్వాత 3 years దాకా రాలే వాళ్ళు? అట్లని కాదు, ఎడమొహం అంటే ఏదో కామన్ గా టచ్ మీ నాట్ టైప్స్ అట్లా ఉండే. అంటే వాళ్ళకి నేను అర్థం అవడానికి టైం పడుతుంది కదండి. వాళ్ళకి సంబడి ఫ్రమ్ ది ఇండస్ట్రీ, కంప్లీట్ అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇంటికి మా హస్బెండ్ పెద్ద మనోడు, వాళ్ళు తక్కువ మన ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు. నౌ ఆఫ్టర్ ఐ బికేమ్ అ మదర్ ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ ఎమోషన్స్. ఇంతకు ముందు అర్థమయ్యేది కాదు. డెఫినెట్ గా 3 years కొంచెం ఎడమొహం పెడమొహం ఉన్నప్పుడు అర్థమై ఉంటుంది. అంటే తర్వాత కలిసినప్పుడు మీరు మొహం తిప్పుకోవడాలు కాదండి, తక్కువ మాట్లాడేవాళ్ళు. తర్వాత కలిసినప్పుడు డెఫినెట్ గా 3 years మిస్ అయ్యాం నా కోడల్ని, ఇంత మంచి అమ్మాయి అనుకున్న సిచ్యువేషన్స్ ఉంటాయి కదా? ఉంటాయి, చెప్పారు కూడా బయటికి, సో మనం నమ్మాలి. ఉంటాయండి, ఉన్నాయి. ఏమండి వాళ్ళు కొంచెం ఆలోచించడంలో తప్పులేదు. ఓకే, ఇట్స్ దేర్ elder grandson of their family and it's a very big family. భువనగిరిలో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ పేరు తెలియని వాళ్ళు ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ మామగారు పొలిటికల్ కాదు, బిజినెస్. అండ్ అక్కడ వాసవి కనక పరమేశ్వరి గుడి ఉంది, దానికి మొత్తం మా మామగారే చూస్తారు. అండ్ అంటే ఈయన తాతగారు ఇంకా ఉన్నారు. సో ఆయన ఊరికి వన్ ఆఫ్ ద పెద్ద మనుషులు, పెళ్ళిళ్ళు అది కలపటం చేయటం, ఇంట్రెస్ట్కి ఇవ్వడం, బిజినెస్లు సెటప్ చేయటం, అట్లా మంచి పేరున్న ఫ్యామిలీ. సో వాళ్ళకి సడన్గా వచ్చేసి వన్ ఫైన్ డే వాళ్ళ అబ్బాయి నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటా, సమ్మడి ఫ్రమ్ ది ఇండస్ట్రీ అండ్ మన సేమ్ కమ్యూనిటీ కాదంటే ఎవరికైనా ఆలోచిస్తారు, తప్పు కాదని నా ఉద్దేశం. సో పెద్ద భూస్వాములు అయితే అక్కడ భూస్వాములు వైశ్యస్ అండి, కోమట్లు.
అదే. భూస్వాము అంటే మరి నాకు తెలియదు. అదే మీరు అన్నట్టుగానే అన్ని ఉన్నాయి కాబట్టి పెద్ద భూస్వాములు కూడా అయి ఉంటారు కదా, ఒక 200-300 ఎకరాలు. ఓ కాదు బిజినెస్ వాళ్ళది, బిజినెస్ ఎకరాలు కాదు, బిజినెస్ సిమెంట్ అండ్ ఐరన్. ఓకే. భువనగిరి అంటే మన ఇక్కడే కదా, యాదాద్రి దగ్గర ఉన్నది, నార్కెట్పల్లి రూట్ అంతే. అదే కదా భువనగిరి. మెయిన్ రోడ్. అంతే. సో ఇప్పుడు భువనగిరి కోడలు వెళ్ళినప్పుడు వెళ్తుంటారు అప్పుడప్పుడు. అప్పుడప్పుడు ఏమిటండి, ప్రతి ఫెస్టివల్ మాక్సిమం అక్కడే. ఫస్ట్ ఎలా ఉంది రిలేటివ్స్ రియాక్షన్? ఒక నాకు యాక్ట్రెస్ ఫస్ట్ అందరి ఫ్యామిలీకి హాయ్ చెప్పడానికే నీరసం వచ్చింది. ఇంత పెద్ద ఫ్యామిలీ ఏంట్రా, ఓ ఒక్క నిమిషం ఆగాడు, మళ్ళీ అందరినీ పరిచయం చేయండి, నేను తర్వాత చెప్తా కామ్గుండు సోను అనేవాడు ఆయన. నేను అందరినీ అలా చూసేదాన్ని. నేనేమో న్యూక్లియర్ ఫ్యామిలీలో పెరిగాను, అంటే మా సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ కూడా చుట్టాలు ఉండే కానీ అంతల్లా లేదు. జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళు అలా అందరికి ఒకసారి హాయ్ చెప్తే ఏటు కూర్చుంటే ఏ వస్తుందో అని ఒక చాంటి టెన్షన్, అలా బిడియంగా ఉండేదాన్ని. కానీ తను చెప్పేవాడు నీలాగా నువ్వు ఉండు, దే విల్ అండర్స్టాండ్, ఏమి ఎక్స్ట్రీమ్స్ ఏం లేదుగా, ఉండు పర్వాలేదు అని. హీ యూస్ టు మేక్ మీ కంఫర్టబుల్. నేను కొంచెం అడ్జస్ట్ అయ్యి మా మదర్ ఇన్లో కానీ ఫాదర్ ఇన్లో కానీ అలా ఈజీగానే అడ్జస్ట్ అవ్వగలిగాను. పర్వాలేదు. 100 మంది ఉంటారు మొత్తం జాయింట్ ఫ్యామిలీ? అంత 100 మంది కాదండి, విడిగా 100 మంది ఉన్నారు. కానీ ఫ్యామిలీలో ఏంటంటే మామగారు చిన్న మామగారు ఇద్దరు కలిసే ఉంటాం, జాయింట్ ఫ్యామిలీ. సో వాళ్ళ పిల్లలు ఇద్దరు, ఈయన ముగ్గురు, వీళ్ళు అలా. ఓకే. సో ఆయన సాఫ్ట్వేర్ మొత్తం, అసలు ఇండస్ట్రీతో సంబంధమే లేదు, మీ షూట్లకు కూడా రారు అసలు. చాలా బిడియం ఎక్కువ, 100 సార్లు పిలిస్తే ఒకసారి వస్తాం. ఓకే. రాలే ప్యారిస్ కూడా, పదా టికెట్ వేద్దాం మనం అంటే వద్దురా, నీ షూటింగ్ అది నీ స్పేస్, నేను వస్తే చాలా అసహ్యంగా ఉంటుంది, వద్దు నువ్వు వెళ్ళిరా వాడితో. ఓకే. నేమ్ ఏంటండి సార్ది? వినయ్ కుమార్. వినయ్ కుమార్ గారు, మీరు చాలా 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 లక్కీ. అయ్యయ్యో ఎందుకండి అలా అంటారు? లేనండి, లేదు, తనకు క్రియేట్ చేశాడు ఆ స్పేస్. ఏదో మన సుమన్ టీవీ ముఖంగా చెప్పి ఇంకో తర్వాత నెక్లెస్ కొట్టేయాలన్న తాపత్రయం కాదు కానీ. ఆల్రెడీ మీకుంది కదా ఒక 5 కేజీలు బంగారం. ఎంత? చాలా ఇంకా 5. మీరు ఎట్లా చెప్తారంటే, నిన్ననే నేను లాకర్ ఓపెన్ చేయడానికి మిమ్మల్ని కూడా తోడు తీసుకెళ్ళి ఇది చూడండి అండి ఇవి ఉన్నాయి లెక్క రాసినట్టు చెప్తారు. కానీ లైఫ్ లో అందరూ అనుకుంటారు కానీ అండర్స్టాండింగ్ ఉన్న హస్బెండ్ దొరకటం చాలా చాలా లక్కీ అని. కాదు కాదు, అండర్స్టాండింగ్ చేసుకునే వైఫ్ దొరకటం ఈ సొసైటీలో మన భారతదేశంలో చాలా కష్టం. ఒక్క లేడీ కరెక్ట్గా ఉంటే ఎంటైర్ ఫ్యామిలీ కరెక్ట్గా ఉంటుంది. మగవాడు ఎన్ని రకాల తప్పులు చేసినా కానీ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవ్వకపోవచ్చు, పిల్లల మీద ప్రభావం పడితే పడకపోవచ్చు. కానీ తల్లి కొంచెం అలా అంటే నాట్ ఓన్లీ తల్లి అనేది ఒక వైఫ్ కొంచెం ఏదన్నా చేంజ్ జరిగినా కానీ తన లైఫ్లో మొత్తం సొసైటీ అంతా పాపం వీడిని, వీడి ఫ్యామిలీని, పిల్లల్ని అందరినీ. అవునండి, నన్ను అట్లా షేప్ చేయడంలో పాపం ఏ మాటి కామాట మా మదర్ ఏదైనా ఏదైనా తను నాకు ఇలా ఉందమ్మా అని చెప్పినా చేసినా తిట్టేది కానీ చెప్పేది. ఆడది సరిగ్గా ఉంటే, అదే మీరు కొంచెం చాలా పాలిష్డ్గా చెప్పారు, ఆవిడ కాస్త రాగా చెప్పేది, ఆడది సరిగ్గా ఉంటే ఆ ఇల్లు సరిగ్గా ఉంటుంది, లేకపోతే సర్వనాశనం అయిపోతుంది అని చెప్పేది. అది కూర్చుని మైండ్లో. ఏమండి మా మ్యారేజ్ అయ్యి ఎన్నేళ్ళు అయింది అనుకుంటున్నాను మీరు? 18 ఏళ్ళు. 18 సంవత్సరాలు. ఎగ్జాక్ట్లీ. నేనేమంటానంటే ఒక మనిషి ఎవాల్వ్ అవ్వడానికి, ఒక రిలేషన్షిప్ ఎవాల్వ్ అవ్వడానికి టైం ఇవ్వాలి. మాది ఎంత ఇష్టపడి చేసుకున్న పెళ్ళి అయినా పెళ్లి కాగానే మాకేం అండర్స్టాండింగ్ లేదు. ఫస్ట్ 5 years నాకు అసలు తను అర్థమే కాలేదు. తనకు నేను అర్థమయ్యానో లేదో నాకు తెలియదు. కానీ ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు మీరు? లవ్ చేసుకోవడమే ఒక 4 years. పెళ్లికి ముందు 3 years. తను సెటిల్ అవ్వాలి కదా, తను తర్వాత నేను. అయినా 5 years అర్థం కదా మీకు? నేను అందుకే ఓ మనిషి మనకంతా అర్థమైనట్టే అనిపిస్తారు. పెళ్ళైన తర్వాత వాళ్ళ అలవాట్లు, అభిరుచులు, వాళ్ళ రియాక్షన్స్, మనకేది నచ్చుతుంది, వాళ్ళకేది నచ్చుతుంది. తను చాలా రెస్పాన్సిబుల్ డబ్బు విషయంలో. నాకు అసలు మనీ మేనేజ్మెంటే తెలియదు, అంతా మా అమ్మే చేసేది. ఓకే, ఇక్కడ ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత 21కి మ్యారేజ్ అయింది. టూ మెనీ ఎమోషన్స్, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అర్థం కాదు. చెప్తే ఏమనుకుంటారో, చెప్పకపోతే ఏమనుకుంటారో, దానికి తోడు ఇన్లాస్ ఫ్యామిలీస్. మనం ఆల్రెడీ చూసి మన మైండ్లో ఉన్నవి చాలా. వాళ్ళు గబుక్కున మంచికే అన్నా మనం చెడుగా తీసుకుంటే చాలా ఉంటుంది. సో ఒక రిలేషన్షిప్ ఎవాల్వ్ అవ్వాలంటే ఫస్ట్ దానికి టైం ఇవ్వాలి. పొరపచ్చాలు రాగానే పక్కకి వెళ్ళిపోకూడదు అనేది నా ఉద్దేశం. అనిపించినా కూడా వెళ్ళాలని అనిపిస్తుంది ఎవరికైనా. కానీ మీరు చెప్పింది కరెక్ట్. హస్బెండ్ రైజ్ అయితే వైఫ్ తగ్గాలి, వైఫ్ రైజ్ అయితే హస్బెండ్ తగ్గాలి. ఎంత ఇంపార్టెంటో మీరు అన్నారు కదా ఇప్పుడు. టైం ఇవ్వాలి దానికి. అది చాలా ఇంపార్టెంట్. గ్రేట్ అది. అందుకనే ఇంత సక్సెస్ఫుల్ ఉమెన్, వైఫ్
అండ్ డాటర్ అబ్బో అండ్ డాటర్ ఇన్ లా యాజ్ పర్ లా డాటర్ ఇన్ లా యాజ్ పర్ లా. మన రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు. అవును. ఏమో అండి సక్సెస్ఫుల్ అవునో కాదో నాకు తెలియదు కానీ ఇప్పటికి అట్లీస్ట్ నా ఎమోషన్స్ నాకు అర్థమవుతాయి. అవును. అట్లీస్ట్ ఒక పాస్ట్ 3-4 years నుంచి ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ మేనేజ్ వాట్ ఈస్ దేర్ ఎవర్ హియర్. ఎందుకంటే